ప్రైజ్లా మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ ఈ ఉదయకాల సమయమున శుభాభివందనము తెలియజేసుకుంటున్నాను. ఈ దినం దేవుని యొక్క వాగ్దానము మనమందరం కూడా చూద్దాం. అది ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ లేఖనాన్ని మనం చదువుతున్నాం. దేవుని సమాధానము మీ హృదయము మీ తలంపులకును కావలియుండును. ఈ ఉదయకాల సమయంలో దేవుడు సూటిగానే మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన వాగ్దానము చేత మనల్ని నడిపించడానికి సిద్ధహస్తుడై ఉన్నాడు. మరి ఎంతమంది వింటున్నాము, ఎంతమంది చూస్తూ వదిలేస్తున్నాము, వినలేని చెవులు కలిగిన వారు కూడా ఉన్నారు. అట్టి వారితో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క సమాధానము మీ హృదయాలకును మీ తలంపులకును నిరంతరము కావలి ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. మరి ఎప్పుడు మన హృదయములకు తలంపులకు కావలి ఉంటుందంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఈ లోకంలో జీవించే వారిగా నివసిస్తే, క్రీస్తు యేసు మార్గంలో స్థిర విశ్వాసులుగా కృతజ్ఞత కలిగిన వారిగా నివసించగలిగినట్లయితే ఖచ్చితంగా మీ హృదయము మరియు మీ తలంపులకు ఆయన సమాధానమై కావలి ఉంటాడు. మరి అట్టి సమాధానకర్త అయినటువంటి అధిపతి మనకు కావలి ఉండాలంటే, మన తలంపులను జరిగించాలన్నా, మన హృదయమునకు ఆయన కావలి ఉండాలన్నా మనము దేవునికి కృతజ్ఞత కలిగిన వారిగా ఉండాలి. అలా ఈ దినమునందైనా సరే మనం ఉందామనుకుంటే ఖచ్చితంగా దేవుని యొక్క సమాధానము మన హృదయము మన తలంపులకును కావలి ఉంటుంది. మరి అలా ఉందామనుకుంటే అందరం కూడా తల వంచుకొని కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీపిద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి, నీకు వందనములు కృతజ్ఞతలు తండ్రి. మరొక నూతనమైనటువంటి శుభ శుక్రవార దినమును మాకిచ్చి మా జీవితాలలోనూ మా హృదయ తలంపులను ఎరిగి ఉన్న దేవుడుగా, అట్టి తలంపులు పాడైపోకుండా మీ తలంపులుగా వాటిని స్థిరపరచుటకు మా హృదయముల దగ్గర మీరు కాపలా ఉంటున్నావని, సమాధానమును దయచేస్తున్నావని మేము నమ్ముతూ ఉన్నాం. నాయన, ఎంతైనాను నీవు నమ్మదగిన దేవుడు కనుక మీ పాదముల దగ్గర ఈ ఛానల్ వీక్షించుతున్న ప్రతి ఒక్క బిడ్డను మీ చేతులకు అప్పగిస్తూ, మీ పాద ధూళినైనటువంటి నేను అతి మిక్కిలిగా తగ్గించుకొని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోకపు తండ్రి. ఆమేన్.